నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మైదుకూరు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ శ్రీధర్. కూటమి ప్రభుత్వంలో విద్యారంగంలో అనేక కీలక సంస్కరణలు. కడపలో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల ఆందోళన కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం కడప జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మైదుకూరు వాణిపంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైదుకూరు చేరుకున్న కలెక్టర్ శ్రీధర్ కు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్లు ఎమ్మెల్యేలు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, పాఠశాలలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి పైకి రావాలి అని కలెక్టర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యాశాఖపై కీలక దృష్టి సారించి అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. మెగా పీరియడ్స్ మీటింగ్స్ ఏర్పాటు ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. 10 నుంచి 15 నిమిషాలు 20 నిమిషాల వరకు తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడి యొక్క లేదా ఆ అమ్మాయి యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్, అదేవిధంగా వారు సాధిస్తున్నటువంటి కరికులం కానీ, కో కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా ఆ పిల్లవాడి యొక్క బిహేవియర్, అంటే ధైర్యంగా ఉన్నారా, లేకపోతే వీక్గా ఉన్నారా, లేకపోతే వారితో ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు కోసం కూలంకషంగా ఆ టీచరు అలాగే తల్లిదండ్రులు కూర్చుని చర్చ చేసుకోవటమే ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశానికి ఈ వనిపంట బీసీ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మిత్రులు శ్రీ సుధాకర్ యాదవ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే స్కూల్ టీచర్స్కి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, అలాగే ధన్యవాదాలు. ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది పాఠశాల అభివృద్ధికి, అలాగే పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క అభివృద్ధికి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈరోజు అంటే ఇది 6 నెలలకు ఒకసారి ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది జరుగుతోంది. ప్రతి 6 నెలలకి గత 6 నెలల్లో విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు, అలాగే రాబోయే 6 నెలల్లో ఆ విద్యార్థిని ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు అనేటువంటి దాన్ని ఇందాక నేను చెప్పినట్టు మీకు విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కూడా విడమర్చి చెప్పి వారి సహకారంతో విద్యార్థిని అభివృద్ధి చేయటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక సాంఘిక దురాచారం మరియు నేరం, బాల్య వివాహాలు, బాలికల విద్య రక్షణ
మరియు అభివృద్ధికి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా కోసం నా గాలాన్ని వినిపిస్తాను. Welcome Padmalata Madam Garu MEO onto the dais, and also I welcome Sarva Shiksha Abhiyan Vijay Bhaskar Sir CMO Garu onto the dais. ఏంది బా పైకి ఎత్తాను పూర్తిగా జనవరి 23, 24, 25 తేదీల్లో జిల్లాల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సుబే ఆంధ్రకే ఖురానో కో దీనే ఇజ్దేమా కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం ప్రశాంతంగా విజయవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇజ్దేమా నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డితో కలిసి పరిశీలించారు. కొప్పరి పారిశ్రామిక వాడ సమీపంలో 350 ఎకరాల విస్తీర్ణంలో జనవరి 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ఇజ్తేమా కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇజ్తేమా కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఇజ్తేమా నిర్వహణ ఏర్పాట్ల కోసం రూపొందించిన ప్రణాళిక మ్యాప్ను పరిశీలించారు. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి అత్యంత ప్రాధాన్యతతో ఈసారి కడప జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్న ఇజ్తేమా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో సహాయ సహకారాలు అందిస్తోంది అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ధర్నాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వంలో అనేక నాయకులు వీఆర్ఏలకు ఎన్నో హామీలను ఇచ్చింది అని, అయితే వాటి పరిష్కారానికి ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అర్హత కలిగిన ప్రతి వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ప్రమోషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయించిన మేరకు ప్రతి వీఆర్ఏలకు 26,000 రూపాయల జీతాన్ని అందించాలి అని డిమాండ్ చేశారు. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఎదుర్కొంటున్న డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని, లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ అలంకార సెంటర్ దగ్గరికి వచ్చి, నేను వచ్చిన వెంటనే మీకు 26,000 వేతనం చేస్తాను, మీ కోరికలను నెరవేరుస్తానని చెప్పి ఆయన 5 సంవత్సరాల పాటు మాకు ఏం చేయకుండా మాకు గతంలో ఉన్న డిఏను రికవరీ చెల్లించుకొని మాకు ఇట్లా అన్యాయం చేసి ఇట్లా వెళ్ళిపోయాడు. మళ్ళీ మాకు అన్యాయం చేసినంత వరకు చేసినాడు. కాకపోతే అతను కూడా మేము తగిన బుద్ధి చెప్పినాము. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 18 నెలలు కావస్తుంది. మా వీఆర్ఏలకు ఇంతవరకు ఏ సమస్య కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా అక్రమంగా నైట్ డ్యూటీలు వేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి ఒక్క సమస్యల్లో కూడా మేము ముందుండి పనిచేస్తున్నాము. మా వీఆర్ఏలు చాలా వెట్టి చాకిరి పని చేస్తున్నాము. మా వీఆర్ఏలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండి మేము అన్ని పనులు చేసుకుంటూ మేము వెళ్తున్నాము. మళ్ళీ ప్రభుత్వాలకు వీఆర్ఏలు అంటే అవపడలేదా? ఇంత చులకనగా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా మేము ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వానికి ఇంత స్పందన లేదు. రాబోయే నెలలో డిసెంబర్లో నుంచి జనవరిలో మేము సమ్మెకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి
మా మీద కనికరించి మాకు మేలు చేయాలని చెప్పేసి కూడా మేము వినియోగించి కోరుచున్నాము. మా డిమాండ్స్ పే స్కేలు తెలంగాణ మాదిరిగా ఆంధ్రాలో కూడా మేము అమలు చేయాలని చెప్పేసి మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించాలని చెప్పి చేస్తున్నాము. అదేవిధంగా నామినీలుగా చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళకు పోస్ట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎన్నుకంచి వేస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచి మా విఆర్ఏలు వెట్టి చాకిరి పనులు చేసి మేము ఇంతవరకు మేము సేవలు చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాకు రావాల్సిన డిమాండ్స్ మాకు అమలు చేయాలని చెప్పి కోరుచున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఆమె జీతాలు పెంచారు. మా విఆర్ఏలకు ఒక్క నయా పైసా కూడా జీతం పెంచలేదు. ఇప్పటికైనా కనుకరించి మేము పెంచాలని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఇట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి విఆర్ఏ సంఘం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖలో అనేక కీలక సంస్కరణలు తీసుకుని వచ్చినట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, మంచి పనులపై వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూటమి ప్రభుత్వం చేయడం లేదని, విద్యార్థులకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు ఆశీర్వదించాలి అని కోరారు. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ప్రధాన ఉపాధ్యాయురాలు ఈ కార్యక్రమాన్ని యావత్తును సహకరిస్తుందని తెలియజేస్తారు. మాధవిరెడ్డి ఎమ్మెల్యే గారికి, అలాగే వేదిక పైన ఎమ్మెల్యే ప్రార్థనా గేయము మా తెలుగు తల్లికి. స్టూడెంట్స్ రాని లంచ్ ముఖ్యంగా మనం ఇది అందరికీ సమావేశం అవ్వడానికి కారణం ఏమిటంటే, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ, అలాగనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ప్రభుత్వ పాఠశాలల యొక్క భవిష్యత్తు, అక్కడ పాఠశాలల యొక్క టీచింగు, అలాగనే మిగతా అన్ని విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. అనేక మార్పులతో ఈ యొక్క విద్యాశాఖను, పాఠశాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, కొత్త పద్ధతులు, కొత్త విధానాలతో. కానీ నాకు ఈరోజు ఇక్కడికి వస్తే ముందు నేను స్టూడెంట్స్కి కంప్లైంట్ చేయదలుచుకున్నాను. ఐఎమ్ వెరీ అన్సాటిస్ఫైడ్. చాలా తక్కువ 30-40 మంది పేరెంట్సే వచ్చినారు, 50 మంది పేరెంట్స్ వచ్చినారు. మిగతా పిల్లలు అమ్మ నాన్నలు ఎక్కడమ్మా? ఇది పేరెంట్ టీచర్ మీటింగ్. నెక్స్ట్ టైం ఈరోజు సాయంత్రం మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల, మీరు ఎందుకు రాలేదు, మమ్మల్ని అడిగారు అని చెప్పి అడుగుతారా? నెక్స్ట్ ఇయర్ మీ అందరి పేరెంట్స్ స్కూల్కి రావాలా? ఏ పనున్నా కానీ మీ అమ్మనో నాన్ననో ఎవరో ఒకరు మాత్రం మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి రావాలా? యూ ప్రామిస్ ఆన్ దట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మీ బిజీ స్కెడ్యూల్ని మేనేజ్ చేసుకుని వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీని యొక్క మెయిన్ పర్పస్ అందే ఇంటరాక్షన్ విత్ ద పేరెంట్స్. మీరు పిల్లలతో ఏం సమస్యలు ఫేస్ చేస్తున్నారు, స్కూల్లో టీచర్స్తో మీకు ఇంకా ఏమి ఎక్స్ట్రా కావాలా, మీ యొక్క ఇన్పుట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు ఆ విషయం. అనేక మార్పులతో ఈ యొక్క విద్యాశాఖను, పాఠశాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీ టీచర్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలా, మీ టీచర్తో మీకు ఏం కావాలో మీరు చెప్పుకోవాలా.
ఎక్కడైనా అర్థం కాకపోతే, ఒక లెక్క అర్థం కాకపోతే, ఒక ప్రాబ్లం అర్థం కాకపోతే, ఒక ఈక్వేషన్ అర్థం కాకపోతే మీరు టీచర్ని 10 సార్లైనా అడిగే హక్కు మీకుంది. టీచర్ మీరు అడుగుతా అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా మీకు చెప్పాలని వస్తుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం. మిమ్మల్ని కన్నా అమ్మ నాన్న మీకు ఫస్ట్ డే వాళ్ళైతే నెక్స్ట్ వచ్చే లైన్లో వచ్చేది గురువు, అంటే మీ టీచర్. మీ భవిష్యత్తును, మిమ్మల్ని ఇక్కడ భూమి మీద తీసుకొచ్చింది మీ తల్లి తండ్రి అయితే మీ భవిష్యత్తుని నిర్మించేది మీ టీచర్లు. మీరు పొద్దున ఇందాక చెప్తున్నారు 8 గంటలకు వచ్చేసి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్తారు. బ్యాలెన్స్ దాంట్లో హాఫ్ టైం మాత్రమే మనము పేరెంట్స్తో ఉంటాం. ఆ హాఫ్ టైంలో ఇంకో హాఫ్ టైం మాత్రమే పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాం. మిగతా అంతా అన్నం తినడానికి, హోంవర్క్ చేయడానికి, మన స్నానాలు, మిగతా కార్యక్రమాలకి అయిపోతుంది. టీవీ చాలా కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంది. మంచి మంచి కోర్సుల్లో జాయిన్ అవ్వాలా, బాగా చదవాలా, స్పోర్ట్స్లో ముందుకెళ్ళాలా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో ముందుకెళ్ళాలా, వాళ్ళకున్న స్పెషల్ ప్యాషన్స్ మీద కూడా ఫోకస్ చేయాలా. అంటే మనకున్న 24 గంటలు సరిపోవు. కాబట్టి పిల్లలందరూ చాలా ఫోకస్డ్గా ఎక్స్ట్రా నావిగేషన్ మీద డీవియేట్ కాకుండా, చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, మంచి చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఎవరైనా ఏదైనా మనల్ని ప్రలోభాలు పెడుతుంటే ఇది నా భవిష్యత్తుకి ఇబ్బంది కలుగుతుందని ఆలోచన చేస్తూ మీరు సరైన విధానాన్ని ఎంచుకోవాల్సిన ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ. కాబట్టి మంచి ఏది చెడు ఏది అని చెప్పేసి భేదం మీకు తెలియాలా. కాబట్టి మంచిని మాత్రమే గ్రహించుకోను, చెడును దూరంగా పెడుతూ అవాయిడ్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నారా లోకేష్ గారు మీకు ఇచ్చిన స్కూల్ యూనిఫామ్ కాడి నుంచి మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు, మీ కరిక్యులర్ యాక్టివిటీస్ వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా కూర్చొని డిజైన్ చేస్తూ ఉన్నారు. చాలా మార్పులు తీసుకొస్తున్నారని పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే విద్యార్థులకు సన్న బియ్యం మాత్రమే పెట్టాలని చెప్పేసి ఒక పెద్ద మార్పు తీసుకొని వచ్చినారు, మీ అందరికీ తెలుసు. అలాగనే ప్రత్యేకంగా డిజైన్ చేసి నాణ్యమైన యూనిఫామ్ తీసుకొచ్చారు, బ్యాగ్ కిట్ తీసుకొని వచ్చినారు. ఆ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ అని చెప్పి ఒక పెద్ద సంఘ సేవకురాలు పేరు పెట్టారు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైంలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. మీ అందరు గమనించాలా, నాకేం ఎవరిని క్రిటిసైజ్ చేయాలని లేదు. మనం ఏమైనా గాంధీ మహాత్ముమా? ఒక ముద్దు హగ్గు పెడితే ఏమో మార్పు తెస్తారని ఒక ఓటేస్తే ఆ కుర్చీలో కూర్చొని ప్రతి ఒక్క దాని మీద తన పేరు వేసుకుంటూ ఒక పేర్ల పిచ్చోడు తయారైనాడు. గత 5 సంవత్సరాల నుంచి ప్లేట్ల మీద, బ్యాగుల మీద, పుస్తకాలలో ఒక వాల్యూస్ లేకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ని పాడలేపినారు. వదిలితే మరుగుదొడ్ల చొంపుల మీద, టాయిలెట్ల మీద, కమోడ్ల మీద కూడా బొమ్మలు వేసుకునే స్టేజ్కి దిగజారిపోయినారు. ఇది జీవితాంతం మనకు లెసన్. ఇది ఈ 5 సంవత్సరాలకు కాదు, జీవితాంతం ఒక 5 సంవత్సరాలు మనకు లెసన్ ఇచ్చిపోయినారు గత పాలకులు. మన పూర్తి భవిష్యత్తును నాశనం చేయడానికి పునాదులు వేసుకున్నారు. కాబట్టి ఇక్కడున్న పిల్లలే రేపు భవిష్యత్తు. ఏ మాత్రం ఏమరపాటులో ఉన్నా కూడా మన భవిష్యత్తును పాడులేస్తారు. కాబట్టి చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, క్లియర్గా ఉండాల్సిన అవసరం పేరెంట్స్కి కానీ అలాగనే విద్యార్థులకు కానీ ఉంది. ఈరోజు చూస్తే స్కూల్ కిట్ మీద ఎవరి పేరు రాశారు? సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారు. పెద్ద పెద్ద అమరులు, పెద్ద పెద్ద సేవ చేసిన వాళ్ళ మనము ఒక బ్యాగ్ పట్టుకున్నప్పుడు కూడా వాళ్ళని స్మరించుకునే విధంగా, ఎవరిగా వాళ్ళని ఆ పెద్ద మనుషులు స్మరించుకునే విధంగా ఆ స్కూల్ కిట్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది. దేశాభివృద్ధిలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం కడపలో ఏర్పాటు ఎంతో గర్వకారణమని కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఎర్రముకపల్లి సర్కిల్ సమీపంలో
రాజీవ్ మార్గ్ జంక్షన్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నూతన విగ్రహాన్ని ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి అని సూచించారు. ఆయన జయంతి డిసెంబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయన విగ్రహాలను ప్రారంభిస్తారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ఇతర బీజేపీ నాయకులు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంగా ఏదైతే భారతదేశ మాజీ ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క చేసినటువంటి సేవలను ఏదైతే గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాలను పట్టణాలను అనుసంధానం చేస్తూ మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకు కూడా పట్టణాలను అనుసంధానం చేసేసి రైతులకు అనుసంధానం చేసేసి యువకులకు అనుసంధానం చేసినాడు. అంతేకాకుండా పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి భారతదేశం యొక్క శక్తి ఎటువంటిది, ఎంత ఉంది అనేది ప్రపంచ దేశాలకు తెలియజేసినాడు. అటువంటి మహనీయుని యొక్క విగ్రహాలు ఎక్కడా లేని కారణంగా ప్రతి భారతీయ పౌరుడు ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించాలని తలపెట్టినారు. దానిలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి జిల్లాలో ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కడప జిల్లాలో కడప పట్టణంలో ఎరుముకపల్లి సర్కిల్లో ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. చివరిగా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా 25వ తేదీ అమరావతిలో అత్యంత భారీగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన అందరూ పాల్గొనేటట్లు చేసేసి అక్కడ విగ్రహావిష్కరణ భారీ స్థాయిలో చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ హర్షిస్తున్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ కడప శాఖ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఎవరైతే మాకు విగ్రహ ఆవిష్కరణకు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారో మంత్రి నారాయణ గారికి మరియు ఇక్కడ కడప మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే పాఠశాలల అభివృద్ధి సాధ్యమని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎద్దల సుబ్బమ్మ బాలికోన్నత పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల గురించి తల్లిదండ్రులు తెలుసుకునే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలి అంటే ఉపాధ్యాయుల పాత్ర కీలకం. భావి భారత పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. విద్య ద్వారానే ఉన్నత స్థాయి లభిస్తుంది అని తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్, టీవీలకి దూరంగా ఉండాలి. గొప్ప స్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి అని చెప్పారు. విద్యలో వచ్చేటువంటి వినూత్న మార్పులలో భాగం. మామూలుగా అప్పుడప్పుడు పేరెంట్స్ వచ్చి కలుస్తుంటారు టీచర్లను, కానీ ఒకసారిగా అందరూ కలిసి వచ్చేసినటువంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. జూన్ నెల నుంచి ఇక్కడే ఉన్నాను ప్రధానోపాధ్యాయునిగా. బదిలీల తర్వాత తప్పకుండా శ్రద్ధగా వినాలన్నా. మొదటిగా గ్రౌండ్ లోనే సార్ ప్రోత్సహిస్తున్నారు. ఆ పాపకు పెద్ద దగ్గర తీసుకోవాలి కోరిక. ఇప్పుడు ఆ అమ్మాయి పంజాబ్కి వెళ్తుంది, నేషనల్ లెవెల్లో పంజాబ్కి వెళ్తుంది. చూడండి సార్ అందరూ
టీచర్స్ మీటింగ్ ఎందుకో తెలుసా? పేరెంట్స్ ఎందరూ ఉన్నారు కదా తెలుసా? ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసము పేరెంట్స్ టీచర్స్ కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా మిమ్మల్ని భారత పౌరులుగా తయారు చేయడం కోసము ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా మనము కార్పొరేట్ స్కూల్లో చూస్తూ ఉంటాం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా జరగాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే మొట్టమొదట ప్రైవేట్ పాఠశాలల్లో ఏం చేస్తారు? మా పిల్లడు ఎట్లా చదువుతున్నాడు, ఏ ర్యాంక్ వస్తుంది, ఏంట్లో వీక్ ఉన్నాడు, ఇవే మాట్లాడుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా పేరెంట్స్ మాట్లాడవలసింది మా పిల్లవాడు టీచర్స్ పట్ల ఏ విధంగా గౌరవంగా ప్రవర్తిస్తున్నాడా లేదా, పక్క పిల్లలతో ఎలా ఉంటున్నాడు, ఏమైనా గొడవలు పడుతున్నాడా, ఏమైనా యూట్యూబ్లో అవి ఇవి చూసి మా పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంది అనేది మొట్టమొదట మనము ప్రవర్తన గురించి టీచర్స్తో మాట్లాడాలి. సంవత్సరానికి ఒకసారి కాదు, నెల నెల వచ్చి మాట్లాడాలి. రెండవది ప్రభుత్వ పాఠశాలలకు అదేవిధంగా మన కార్పొరేట్ పాఠశాలలకు నేను స్వయంగా గమనించింది ఏమంటే, ప్రైవేట్ పాఠశాలల్లో ఎవరైతే పేరెంట్స్ పిల్లలను చేర్పిస్తారో వాళ్ళు పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు. మన ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ పేరెంట్స్ ఇప్పుడు టీచర్స్ మీటింగ్ ఈరోజు సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టుకున్నప్పుడు పిలిస్తే కూడా అందరూ మహిళలే కనిపిస్తున్నారు. ఒక్కరు కూడా జెంట్స్ కనబడట్లేదా? అంటే తండ్రులకు అవసరం లేదా? పిల్లల గురించి తండ్రులకు అవసరం లేదా? ఏమా మీరు చెప్పినారా లేదా ఇంట్లో? మరి ఎందుకు రాలే? ఎక్కడ? నాకైతే కనిపించట్లేదు. 6 మంది 7 మంది కనిపిస్తున్నారు. నేను ఈ సభాముఖంగా అంటే నేను రాజకీయ నాయకులు కాకుండా కూడా యాజ్ ఏ CEO ఒక మాట ఇస్తున్నాను. ఏమంటే మీరు పిల్లల్ని అప్పచెప్పి మీరు మా టీచర్స్తో సహకరించండి. మా టీచర్స్ చెప్పినట్లుగా మీరు వినండి. మీ పిల్లల్ని పంపండి స్కూల్కి. ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్సెంట్ కాకుండా ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మా ఉపాధ్యాయులు తీసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ మాదిరిగా తల్లిదండ్రులు, టీచర్లు, పిల్లలు ఒక ఆత్మీయ కలయికతో కలిసి ఉంటే, మీరందరూ ఇక్కడికి వచ్చిన సందర్భంగా మా పిల్లలు బాగా చదువుతున్నారా లేదనేది టీచర్లతో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే STV న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.